అయితే దీంట్లో నేను మీతో కోరే ఇంకో విషయం ఏంటంటే, మీడియా మిత్రులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే, కేవలం సంఖ్యాబలం లేకున్నా ఎట్టి పరిస్థితుల్లో కేతన్పల్లి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అనేటటువంటి ఆలోచనతో మంత్రి వివేక్ చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ భద్రాచలంలో మా కౌన్సిలర్లను ఎత్తుకపోవడం నుంచి మొదలుకొని మొన్న 16వ తేదీన మేము ఇన్ టైంలో లోపలికోకుండా ఆపడం వరకు, నిన్న మా స్వర్ణలత గారి మీద ఏదో కేసు అని చెప్పి నిన్న ఆపే ప్రయత్నం, మా మీద రాళ్ల దాడి, పోలీసులతో లాఠీ చార్జీలు, అంటే ఒక సీన్ క్రియేట్ చేసి ఎట్లనే వేసి ఎన్నిక వాయిదా పడేటట్టు చేయాలనేటటువంటి కుట్ర మొదటి నుండి ఈ మంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఫలించకపోవడం వల్ల లోపల మా కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరియడం, ప్రలోభ పెట్టడం, బ్లాంక్ చెక్కులు ఇవ్వడం, స్వయంగా మంత్రి వివేక్ వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళే మా వాళ్ళ దగ్గరికి పోయి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం, అది కూడా ఫలించకపోతే ప్రమాణ స్వీకారం తర్వాత ఒక 3 కాంగ్రెస్ కౌన్సిలర్లు బాగా దాగొచ్చి మంత్రి వివేక్ ఆయన కొడుకు ఉండి వాళ్ళే ఉసిగొల్పి మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసి దుశ్శాసన పర్వం జరిగింది. నిన్న మా మహిళా కౌన్సిలర్లను ఎక్కడ పడితే అక్కడ తాకడము, వాళ్ళని బెదిరియడము, అసాల్ట్ చేయడము, చెప్పలేని భాషలో వాళ్ళని తిట్టడము, ఈ రకంగా అదో కుట్ర లోపల చేసి ఎన్నిక వాయిదా వేయించుకొని బయటపడ్డారు.